Hey guys, welcome back to my channel vlogs and videos. ఛానల్ లేట్ అయింది కదా వీడియో అనేది. ఇప్పుడు మనం వచ్చినది అల్లబా పాల కేంద్రానికి వచ్చినాం అనమాట. ఇక్కడ మిల్క్ తీసుకొని అయితే వచ్చినాము లీటర్ది. పాలు చాలా బాగుంటాయని మార్నింగ్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం వెళ్ళి చికెన్ తీసుకోవాలి. ఈరోజు సండే కాబట్టి. నేను వచ్చేసి మా అత్త కొడుకు నాకు బాగుపడతాడు. చెప్పురా. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ పేరు ఏం పేరు బొమ్మడిది? చెప్పు, మా వ్యూవర్స్ చూస్తారు. నీ పేరు చెప్పురా. నా పేరు చరణ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వేరే చోటుకి వెళ్తున్నాం. ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు పెరుగు బయట దొరుకుతుంది. అసలు హ్యాట్సన్ పెరుగు అయితే దొరక్కుంది మన డౌన్లో. సో మనం వేరే చోటుకి వెళ్ళి చెక్ చేద్దాం. రైట్, చలో. ఇప్పుడు మనము వేరే చోటుకి వెళ్తున్నాము. అక్కడ కూడా దొరకతే ఏం చేయలేము. ఇప్పుడు మా అమ్మమ్మకైతే నష్టం డబ్బా తీసుకోవాలంట. నష్టం ఏ నష్టమో ఏమో. వీడు చరంగాడు పెద్ద అని నవ్వుతూనే ఉంటాడు చూడండి ఫ్రెండ్స్. వాడు ఇంకా నేను జోక్లు వేస్తే అసలు పొట్టగా వచ్చింది వాడికి. ఓకే, ఇప్పుడైతే మనము పెరుగు ప్యాకెట్ తీసుకొని వెళ్తున్నాం. దొడ్ల ప్యాకెట్ అయితే తీసుకున్నాం. మా నాన్న ఉంటాడు ఇక్కడ చికెన్ షాప్ దగ్గర. మా నాన్న ఆగుకోండి, ఎర్రంగా వేసుకొని ఉన్నాడు. ఇక్కడ ఆగుదాం మనం. ఓకే, కట్ చేయి. మరి తీస్తాడు లొడుగు మొహమ్మది. పేపర్ ప్యాకెట్లు తీసుకొని ఎట్లా పోతున్నాడు రే దేవాంశ్. రే వాడు చూసారు అసలు నా టీ షర్ట్ వేసుకుంటే వాడికి ఎంత కిందికి వచ్చిందో చూడండి. నాకు అర్థం కాలేదు సార్. వీళ్ళు చూసారు ఎట్లా కూర్చున్నారు, పేరెంట్ అని కూర్చున్నారు. ఇప్పుడు చూసినట్టయితే మా మామ వచ్చేసి, అంటే చెర్రి వాళ్ళ మామ అంటే వీళ్ళ నాన్న గోర్లు కత్తిరించుకుంటారు చూడండి. హీరో మాదిరి ఫోజ్ ఇచ్చి గోర్లు కట్ చేసుకుంటున్నాడు. మన ఇంట్లో వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసి కార్తీక మాసం కదా. సో కాబట్టి మనం చికెన్ తినకూడదు, కానీ ఈరోజు మనం చికెన్ తీసుకుంటున్నాము. అత్తయ్య ఎగురుతుంది. సో ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో చికెన్. నీ చికెన్ ఇస్తావా మటన్ ఇస్తావా? చికెన్. ఎందుకు? చికెన్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం, లేదా మటన్ అంటే ఇష్టం, లేదా రెండు ఇష్టం అన్నా నాకు ప్లీజ్ కామెంట్లో తెలపండి. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, సో మా రిలేటివ్స్ అందరు వచ్చినారు. ఏదో మా పెద్దమ్మ కూతురు పెళ్ళి ఉంటే రిలేటివ్స్ అందరూ వచ్చినారు అనమాట. మా అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్ పైన పారిపోతారా ఎట్లా కూర్చున్నాడు. అయ్యబ్బో, హీరో మాత్రం ఉంటా అనమాట మా పెళ్ళి కాకముందు. మా అమ్మమ్మ సామాన్లు కొనుక్కోవాలని ఇడికి పిలుస్తుంది అవన్నీ. అమ్మమ్మ హాయ్ చెప్పు. చెప్పు. ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడైతే మనం మిద్దపోదాం.